ఎంత కరువున్నా పులి గడ్డి మేస్తదా? అస్సలు మెయ్యదు. ఇట్లనే అధికారంలో ఉన్నా లేకపోయినా లీడర్ సాబ్ల జోరు మాత్రం తగ్గదు. లడాయికొస్తే మేమంటే మేమే గెలుస్తామని అంటుంటారు. తెలంగాణలో ఇప్పుడు ఏ పార్టీని కదిలిచ్చినా ఏ పెద్ద లీడర్ను పలికిచ్చినా వచ్చేది మా సర్కారే అని అంటుర్రు. ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్లకి ఎక్కువనే టైం ఉన్నది. ఇప్పటి సందే మాగాలి వీస్తున్నదంటే మాగాలే వీస్తున్నది అని అంటుర్రు లీడర్లు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కనబడుతున్నది మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం గాని మీరు చూపెడుతున్న ఊపు గాని చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా, ఇందులో అనుమానం ఎవరికీ లేదు. అయితే మరి ఇవాళ ఏ మూలకి పోయినా తెలంగాణలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ మూలకి పోయినా, నిన్న పరిగి పోయినాం, మొన్న చేవెళ్ల పోయినాం, అంతకంటే ముందు వరంగల్, అంతకంటే ముందు ఆదిలాబాద్, ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. గాదన్నట్టు మహేశ్వరం దిక్కు పోయి తోటి గులాబీ లీడర్లతో మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సార్ ముచ్చట గట్లున్నది. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే గులాబీ జెండనే ఎగురుతుంది అన్నాడు. కార్యకర్తలలో పుల్లు జోసి నింపిండు. ఒక కేటీఆర్ సారే కాదు, ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సార్ సుత ఎక్కడ మీటింగ్ అయినా మళ్ళీ వచ్చేది మేమే అంటాండు. ఓ దిక్కు సర్కారు వాళ్ళ మీద ఎత్తెత్తి పోసుకుంటేనే కారు సారు మళ్ళొత్తారు అన్నట్టు గట్టిగా ముచ్చట్లు చెప్తుండ్రు. ఇక గులాబీ లీడర్ల ముచ్చట్లు అట్లుంటే కాషాయ లీడర్లు ఏమంటున్నారో చూడండి. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. మన నరేంద్ర మోదీ గారు కూడా వచ్చినప్పుడు వారు చెప్పారు, రేపు రాబోయేటటువంటి ఒక తెలంగాణలో అధికారం కోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తయారు ఉండాలి అనేటటువంటి ఒక ఆ నాంది ఇక్కడి నుంచి మేము పలుకుతున్నారు. పార్టీ వాళ్ళ టార్గెట్ తెలంగాణనే ఆట. వచ్చే ఎలక్షన్లలో కాషాయ జెండా ఎగిరేస్తారట. అయితే అన్ని పార్టీలు అందరు లీడర్లు గిట్లనే అంటారు కదా సారు అని అడిగితే దానికి ఏమన్నాడో చూడండి పార్టీ అధ్యక్షుడు. ఆయన 2034 అంటారు, వచ్చేది మళ్ళీ మేమే అని కేటీఆర్ గారు అంటారు. ఇవన్నీ ఉత్తర కుమార్ పలుకులు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, మేము తప్పకుండా వస్తున్నాము. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూశారు ఇక్కడ ఉన్నట్టు రాజకీయ మార్పులు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా 80 దాకా బతకాలే మేము కొడతాము, అట్లని కాదు. కానీ ముఖ్యమంత్రిగా ఈ ఒక 5 సంవత్సరాలే సరే నడుపుతారన్నట్టుగా వాళ్ళ ఆలోచన చెప్పండి. ఏమైనా తెలంగాణ గడ్డ మీద గట్టిగానే నగరేసినట్టుండ్రు పార్టీ వాళ్ళు. ఐతారం సంది 3 దినాలు జోరుగున్నాయి మీటింగులు. ఢిల్లీకేంచి పెద్ద అధ్యక్షుడు కూడా వస్తాడు. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు సీఎం సార్ కాన్ నుంచి మంత్రుల దాకా ఎక్కడ మీటింగులు పెట్టినా ఇప్పటంతలు ఎటు పోయేది లేదు. మళ్ళీ 5 ఏళ్ళు పక్క కుదిరితే ఇంకో 5 ఏళ్ళు కలుపుకొని మొత్తం 10 ఏళ్ళు మేమే అంటుండ్రు. ఎవళ్ళంతకు వాళ్ళు వచ్చేది మేమే అనబట్టిండ్రు. 2028లో ఉన్నాయి ఎలక్షన్లు, కానీ ఇప్పటి సందే లీడర్లంతా సీటు మాదంటే మాదేనని పంచాయతీ పెడుతుండ్రు. ఎవరికెవరు తగ్గుతలేరు. అయినా ఎవరినైనా సరే సీట్లే ఊసబెట్టాలనన్నా కిందికి దింపాలనన్నా పబ్లిక్ చేతులనే ఉన్నది. పబ్లిక్ను మెప్పించిన వాళ్ళే రాజులు. మరిగా చూడాలే ఎవళ్ళు మెప్పిస్తారో ఎవళ్ళు నొప్పిస్తారో, సీట్లే ఎవళ్ళు ఊరుకుంటారో పోతే ఎరకైతుంది. ఏముంది, కుర్చీలు వేసిర్రు, కూర్చోబెట్టిర్రు, ముచ్చట్లు చెప్పిర్రు అని అనుకుంటుంటారు చాలా మంది. కానీ అంత అల్కగా ఉంటుందా చెప్పుర్రి? లీడర్ సాబులు పబ్లిక్ మీటింగ్లు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. అందులో సర్కారు వాళ్ళ మీటింగ్లు అయితే ఖజానా నుంచే పైసలు పోతుంటాయి. నెలకు 4-5 మీటింగ్లు పెట్టుకున్నా ఖర్చు గట్టిగానే వస్తుంది. అందుకేనేమో ఇగో ఏపీ సీఎం చంద్రబాబు సారు పబ్లిక్ మీటింగ్ల పద్ధతి మార్చేసిండు, పైసలు మిగిలిచ్చే ఇగరం చేసిండు. మీరే చూడు, తాపకు కుర్చీలేసుడు, టెంట్లేసుడు, జంకానాలు పరచుడు ఖర్చు దండగా అనుకున్నారో, లేకపోతే చల్లగాలికి 50 చెట్టు కింద నులక మంచం వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అంతకన్నా ఇంకేముంటది అనుకున్నాడో మనకైతే తెలియదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు సారు నులక మంచం వేసుకొని కూర్చొని మాట ముచ్చట్లు చేసిండు. ఓ రకంగా సర్కారు ఖజానాకు ఖర్చు తగ్గించిండు అనుకో రాజుండ్రే. మార్కాపురం జిల్లాలో నడుస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కెనాల్ పనులు ఎంత దాకా వచ్చినాయి, ఎట్టెట్ట నడుస్తున్నాయి అనేది చూడనికే పోయిండు సారు. మరి పెద్దసార్లు పట్టించుకోకపోతే 7 వేసిన గొంగలు ఆన్నే ఉంటది. అందుకే సారు 3 నెలలకో 6 నెలలకో అట్లా పోయి వస్తాడు. అట్లనే ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతన్నలకు 300 కోట్లతోని ఓ దారి తెన్ను చూపించే రన్ చేసిండు. మంచం మీద ఊకొని అందరిని మందలిచ్చిండు. మంచి చెడ్డ అరుచుకున్నాడు. 50 చెట్టు కింద నిలబడి ముచ్చట్లు చెప్పిండు. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ గొడ్డలి పార్టీ చేసే వితండ వాదన
ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరి పైన. పాత సర్కారు వాళ్ళు ప్రాజెక్టు పురా కట్టక ముందే రిబ్బన్లు కత్తిరించిపోయినరు. మరి అట్టెట్ట చేసినరో ఏం పాడోనని గట్టిగానే అరుచుకుంటూ సారు. గంతేకాదు ప్రాజెక్టు పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అనేది ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి అన్ని తీర్ల తెలుసుకున్నాడు. రువ్వడి పెంచాలన్నట్టు కూడా చెప్పిండాట. అటెనక గిద్దలూరులో సంజీవని మీటింగ్ అయితే అక్కడ కూడా సారు ముచ్చట జోరుగా నడిచింది. కులాలు మతాల పేరుతోని ఉత్తగా లొల్లులు పెట్టుకోవద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మతం ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. గిట్లా ఏగస్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటూ పెద్ద సారు అన్యామగాని సారు చెట్టు కింద మంచం వేసుకొని మీటింగులు పెట్టుడే బయలే ఉన్నది పోనరా అనుకుంటారు చాలా మంది. అయితే ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా సారు 3-4 సార్లు నులక మంచం మీద కూర్చొని రైతన్నలతోని మాట ముచ్చట్లు చేసిండు. ఏమైనా సీఎం సారు కొత్త పద్ధతి చాలు చేసిండు. తత్తిమ లీడర్లు చూత ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు అన్న గిట్ల నులక మంచం మీటింగులు పెట్టుకోవాలి. ఖజానాకు పైసలు మిగులుతాయి అనుకుంటారట ఇంతమంది. అదుపులేని గుర్రాలు అడుగులు పట్టుకొని తిరిగినాయట. అట్లా కావద్దంటే వాటికి కళ్ళె వేసి పట్టుకోవాలి, సరైన దారిలో పెట్టాలి. ఇట్లనే రాజకీయాలలో కిందున్న లీడర్లను, కార్యకర్తలను, పెద్ద లీడర్లు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఇగో జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు గిదే కార్యం ముంగటేసుకున్నాడు. చూడుర్రి సార్ ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయో. తాపకోసారి మీటింగులు పెట్టి పార్టీ లీడర్లను కట్టు తప్పకుండా చూసుకుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. మంగళగిరిలో మీటింగ్ అయ్యి మంచి మంచి ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. పార్లమెంటు పోయి 28 మందితోని కమిటీలు వేసిండు. ఊర్ల పొంటి ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుంది, పార్టీకి ఎవరైనా చెడ్డ పేరు తీసుకొస్తుండ్రా అనేది ఓరకంట కనిపెట్టుకొని ఉండాలి అన్నట్టు చెప్పిండాట. గంతేకాదు కులాల కుంపట్లు పోవాలి, అందరొక్కటే అనే సమాజం రావాలి అన్నట్టు మాట్లాడిండు డిప్యూటీ సీఎం. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళినా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టాను, మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి అన్ని విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వింటానికి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కుల రాజకీయాలు అసలే చేయడట సారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి నేను కోరుకునే కదా. ఈ నడమ ఏపీ రాజకీయాలల్లో కులాల కుంపటి గట్టిగా రగులుకున్నది కాబట్టి ఈసారి మీటింగ్ లో పవన్ సారు ఎక్కువగా గాముచ్చట్ల మీదనే మాట్లాడిండు. కులం పేరుతోని రాజకీయాలు చేయొద్దని సొంత పార్టీ వాళ్ళకు కూడా గట్టిగా చెప్పిండు. అట్లనే ఎగస్ పార్టీ వాళ్ళు రాళ్ళు ఎత్తుంటే చూసుకుంటా కూర్చోవద్దు, మాటకు మాట ఇయ్యాలి అన్నట్టు హుషారు చేసిండు సారు. లోకల్ ఎలక్షన్ల కొరకు అన్ని తీర్ల తయారు కావాలన్నట్టు కూడా చెప్పిండు. ఏమైనా ఎంత మంచి గుర్రమైనా రౌతు మెత్త ఉంటే ఆ నన్నేవాళ్ళు అడిగేటోళ్ళు అని 3 కాళ్ళ మీదనే ఉరుకుతుందట. అగో అట్లా కావద్దనే కార్యకర్తలను లీడర్లను ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి జాడిస్తాడు జనసేనాని. అందరిని ఓ రేవు పొంటి నడిపిస్తాడు. అన్నిటికీ మించి కుల రాజకీయాలు వద్దని చెప్పుడు మంచి ముచ్చట్లే అనుకుంటారా అందరూ.
ఉన్నప్పుడు బడికి సెలవులు వచ్చినాయంటే చాలు దోస్తులం అందరం కలిసి గ్రౌండ్ కు పోయి ఆటలు ఆడుకునేటోళ్ళం. ఊరుకుడు పోటీలు పెడితే మగ పొలగాళ్లతోని పోటీ పడి ఊరికేది. కానీ ఇప్పుడు గ్రౌండ్లు ఎక్కడికి, ఆటలు ఎక్కడికి, పలక ఫోన్లల్లో మునిగి తేలుతుర్రు పొలగాళ్ళు. సరే అది అట్లా ఉండనివ్వరు గాని ఆటలంటే యాదకొచ్చింది. ఇగో గీ ముచ్చట చూడుర్రో సరే. ఆగో మీటింగులు పంచాయతీలు పబ్లిక్ తోని ముచ్చట్లు ఏం లేవయ్యింది. లీడర్లు అంతా చెండాట చాలు చేసిండ్రు. ఆగో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల సార్ కూడా ఆటకు సాయి అన్నాడు. కారు పార్టీ వాళ్ళకి ఏమన్నా ఆటల పోటీలు గిట పెట్టినరా ఏంది అనుకునేరు. అసలు ముచ్చట వేరే ఉన్నదుల్లో గిది లోయర్ మానేరు డ్యాము నీళ్లు లేక ఆటలు ఆడుకునే గ్రౌండ్ లెక్క తయారైంది. అందుకే క్రికెట్, వాలీబాల్, హాకీ ఇట్లా తీరు ఆటలు ఆడినరు గులాబీ లీడర్లు. అసలు ఏమైంది గీ ఆటలు ఎన్నుకున్న కథ ఏంది అనేది గంగుల సారే చెప్పుకొచ్చిండు చూడండి. గ్రౌండ్స్ అన్ని పోయినాయి. ఫుట్బాల్ ఆడుతుంది పెద్ద గ్రౌండ్ దొరికింది మాకు. ఇలా ఫుట్బాల్ ఆడచ్చు, క్రికెట్ ఆడచ్చు, వాలీబాల్ ఆడచ్చు, బహిరంగ సభ పెట్టుకున్న పరిస్థితికి వచ్చింది. దీని కారకులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మానేరు డ్యాము నీళ్లు లేక ఫుట్బాల్ గ్రౌండ్ లెక్క మారిందట. మరి అట్లేంటికి అయ్యింది అని అంటే వర్షాలు లేవు, డెడ్ షోర్ సుమారు 3 టీమ్స్ నీళ్లు డెడ్ షోర్ ఉంటే 2 టీమ్స్ నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు జూన్ మాసంలో 2 టీమ్స్ చూడలే, ఫస్ట్ టైం కరిమాల చూసినాం. ఈ 2 టీమ్స్ వల్ల ఇప్పటికే డైలీ వాటర్ ఇచ్చేది ఇప్పుడు 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, 2-3 రోజుల తర్వాత మడ్ వాటర్ వస్తుంది. దీని కింద హుజరాబాద్, దీని కింద మానకొండూరు, వీళ్ళందరూ కూడా సాగునీరు ఇబ్బంది ఉంది. అంత ప్రశ్నార్థకం ఉన్నది. అటు చూస్తే వాన లేదు, ఇటు చూస్తే నీళ్ళు ఎత్తిపోతలేరు, గొంతు ఎండేటట్టున్నది, ఏంది గోస అన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తి పోసుకునే ఛాన్స్ ఉన్నా చేస్తలేరు అన్నట్టు కోపానికి వచ్చిండు. ఇప్పుడు ఈ జలాశయాలు నిండిని అంటే కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి ప్రజలు తెలుసు. కాళేశ్వరం అంటే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దు ఉద్దేశంతో ఈ పరిస్థితికి వచ్చారు. బేషజాలకు కూడా ప్రభుత్వం అంతే. నేను ఏమన్నా ముఖ్యమంత్రి గారిని బేషజాలకు ఒకటి దయచేసి మీరు ఇమీడియట్ ప్రజలకు గొంతు ఎండే పరిస్థితి వచ్చింది, నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అంది, వెనువెంటనే చర్యలు తీసుకుని మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి మా ప్రధాని డిమాండ్ ఇస్తాం. మాజీ మంత్రి ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు నీళ్ళు ఎత్తిపోసేటట్టు లేదు, అట్లుంటే ఎప్పుడో ఎత్తిపోసేది అంటుండ్రు సర్కారు వాళ్ళు. వచ్చే 2 నెలలు తాగునీళ్ళకి ఏం తిప్పలేదని చెప్తుండ్రు ఆఫీసర్లు కూడా. ఆలోపు పొట్టు వానలు పడి వరదలు వస్తే లెక్క సరి సమానం అవుతుంది అన్నట్టు చెప్తుండ్రు. అయితే ఒక్క లోయర్ మానేరు డ్యామే కాదు, అన్ని ప్రాజెక్టులల్లో అడుగంటినాయి నీళ్లు. గీసొంటి ఆలల్లా నడమ ఎల్నీనో భూతమోగటి బుగులు పట్టిస్తాంది. ప్రాజెక్టులు ఎండిపోవుడు చేయబట్టి ఇటు పార్టీల నడమ రాజకీయం కూడా రాజుకుంటున్నది. ఏమైతుందో ఏమో మరిగా. నీళ్ల తిప్పల మాత్రం రావద్దు దేవుడు అని కోరుకుంటారు పబ్లిక్. హైడ్రా వచ్చిన కాడ్ నుంచి సర్కారు భూములను పొతం పెడుతున్న దొంగలకు మస్తు బుగులు పట్టుకుంది. ఇదివర దాకా శరవట్టిందంతా ఎప్పుడు గుంజుకపోతారో, ఎన్ని కేసులు అవుతాయో అని దినం గుటగుటనే అంటుంది కబ్జరాయుళ్లకు. అగు అసొంటోళ్ల బుగులు మరింత రెట్టింపు చేసేటట్లు మళ్ళా జేసీబీలకు పనిచెప్పిర్రు హైడ్రా అధికారులు. మరి కూల్చివేతలు ఏడైనాయి, ఎన్ని కోట్ల భూమిని కాపాడిర్రో అట్లా పోయి చూసేద్దాం భారీ. ఇన్నారులా పట్నంలో శనివారం నాడు లంకిల్ల దివస్ అప్పుడైంది. బాలానగర్ మండలం అస్మత్పేటల 10 ఎకరాల భూమి కబ్జా అయిందని హైడ్రాకు మతలాభ అందిందట. ఇక ముచ్చడెరక వేసుకున్న ఆఫీసర్లు ఊకుంటారా, చలో అస్మత్పేట అని చెప్పి లంకిన్లు టిప్పర్లు భారీ బందోబస్తు వేసుకుని ఆడికి పోనేపోయిర్రు. ఇక ఆడ అప్పటి మందం వేసుకున్న గుడిసెలతో పాటు చుట్టుపాటు పారిగోడ లెక్క పెట్టిన రేకులు వీకులు అన్ని పరం చేసిర్రు. జనమంతా ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపలనే బెటాలియన్ మొత్తం దిగి ఈ జాగా సర్కార్ది అని బోర్డు పెట్టిర్రు. అయితే సర్వే నెంబర్ 1లో 108 ఎకరాల భూమి ఉందట. అందులో 98 ఎకరాలు కబ్జా చేసిన కొందరు పనిమంతులు వాళ్ళకు వీళ్ళకి అమ్ముకొని ఇండ్లు లేపిర్రు. ఇక మిలిగిన 10 ఎకరాలను సుత పొతం పెట్టాలని చూస్తూనే ఈ కథ అయింది. రంగంలో దిగిన అధికారులు ఇండ్ల జోలికి పోకుండా 10 ఎకరాల భూమిని కాపాడి అంత సాఫ్ సీప్ చేసిర్రు. అన్నట్లు ఈ 10 ఎకరాల భూమి మార్కెట్లో 750 కోట్ల రూపాయలకు పైనే ఉంటదట. భూమి దిక్కు ఎవ్వరు చూడకుండా సొంత మనుషులను కాపలు పెట్టినగా కబ్జా రాయిళ్లు దాన్ని సుత చిన్నగా మెల్లగా అమ్మాలని చూసిరట. కానీ సీన్ కట్ చేస్తే హైడ్రా ఎంటర్ అయి 750 కోట్ల రూపాయల భూమిని కాపాడింది. ఏదేమైనా ఈ నడుమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పినట్లు ఈ కాంచి కట్టిన ఇండ్ల జోలికి మాత్రం పోము, కానీ సర్కారు భూములు చెరబడితే మాత్రం ఊకో అని ఏమంట చెప్పిండో గా ముచ్చట్ను మాత్రం పొల్లు పోకుండా వాటిస్తున్నారు హైడ్రా అధికారులు. కాబట్టి కబ్జా రాయిలు మీ కథలు ఇక నడవై ఏమనుంటే బంద్ చేసుకోరి అని అంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. బేస్తారం సంధి తెలంగాణలో
అదే ఓట్ల సవరణ కార్యం చాలైంది కదా, అగో సర్వేలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఓట్లను పైలంగా కాపాడుకుంటానికి అన్ని తీర్ల కాయిదాలు కమ్మలు తయారు చేసుకొని పారాలు నింపుతుర్రు. కానీ ఆ కొమరం భీం జిల్లాలో ఉన్న కొన్ని ఊరోళ్ళు మాత్రం మాకు సర్వద్దు ఏం వద్దు, మేము అసలు ఫారాలే తీసుకోము, గా ఓట్ల సవరణ కార్యమే వద్దు అని అంటుర్రట. మరి ఎందుకట్లా అంటుర్రు, ఏందా కథ అనేది అందాక పోయి అరుచుకొని వద్దాం పార్రి. ఓట్ల సవరణ కార్యం తెలంగాణ అంతటా జోరుగా నడుస్తున్నాయల్లా కొమరం భీం జిల్లాలో ఓ ఇచ్చంతరం అయింది. కేరామేరి మండలంలో ఉన్న 7 ఊర్ల జనాలు మాత్రం మాకుగా సర్వే వద్దంటే వద్దంటుర్రు. అసలు ముచ్చట ఏంటంటే పరందౌలి మొక్కదాంగూడ అనే ఊర్లతో పాటు ఇంకో 5-6 ఊర్లు మహారాష్ట్రకు సరిహద్దులు ఉన్నాయి. పేరుకు తెలంగాణనే గాని ఈ ఊర్లకు ఇటు తెలంగాణలో ఓటుంది, అటు మహారాష్ట్ర సుధా ఓటుంది. అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు, ఊళ్ళో 2 సర్పంచులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఆఖరికి ముఖ్యమంత్రులు సుధా 2. అయినా కూడా అభివృద్ధిలో మాత్రం వెనకబడిపోయిందట. 2 దిక్కుల ఓట్లు వేస్తురని చెప్పి మాకేందని తెలంగాణ సర్కారు, మాకేందని మహారాష్ట్ర సర్కారు. ఇద్దరికిద్దరు ఎవ్వరు పట్టించుకోకపోయేటాలకు భూముల పాస్బుక్లు లేవు, ఇండ్ల కాయిదాలు లేవు, సర్కారు పథకాలు లేవు. అసలు ఊళ్ళో సర్కారు తరఫుకించి ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. అసొంటప్పుడు ఆ సర్వేతో మాకేం పని? మా భూములకు పాస్బుక్లు ఇచ్చి మా ఊరి అవసరాలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళ దిక్కే ఉంటాం మేము. అప్పటిదాకా మాకు ఈ కార్యం వద్దు, మేము అక్కడ ఓటేస్తాం ఇక్కడ ఓటేస్తాం, అంతేగాని ఈ ఓట్ల సవరణ అయితే మాకు వద్దే వద్దని చెప్పుకొస్తారు. ఇట్లా ఓటర్ లిస్ట్ లో 2 గవర్నమెంట్ కు మేము ఓటు వేస్తున్నాం. ఓటు వేసాక కూడా మాకు చూడడానికే మా గ్రామ పంచాయత్ 2 సర్పంచ్, 2 ఎమ్మెల్యే, 2 ముఖ్యమంత్రి ఉన్నాం కూడా మాకు ఎలాంటి డెవలపింగ్ లేదు. అందుకోసం మా గ్రామ పంచాయత్ ని పట్టించుకొని ఏ గవర్నమెంట్ మాకు పట్టా ఇస్తారు అదే గవర్నమెంట్ తరపు మేము వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం. అదన్నట్లు మరి ఇట్లా ఎందుకు చేస్తారు, ఎవరు మీకు అన్యాయం చేస్తారు అని అడిగితే, నా పేరు రాథోడ్ పుష్పలత, పరందోలి జీపీ సర్పంచ్ ని మాట్లాడుతున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. 2 కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, అష్పాబాద్ కలెక్టర్ 2 కూర్చొని ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే డిసిజన్ తీసుకోవాలని. అది ముచ్చట. మా ఊర్లను పట్టించుకొని మాకు ఆసరైన వాళ్ళ దిక్కే ఉంటాం మేము. అప్పటిదాకా ఓట్ల సవరణ మాకు వద్దే వద్దని మొండికేస్తుర్రు. ఓ దిక్కు సర్కారేమో 2 దిక్కుల ఓట్లుంటే జల్లవు, ఒక్క దగ్గరే ఉండాలి లేకపోతే కొట్టేస్తామని చెప్పబట్టే, వీళ్ళేమో 2 దిక్కుల ఓటేస్తాం ఎట్లా కొట్టేస్తారు అని షరతు చేయబట్టే. మరి చంద్రాపూర్, కొమరం భీం జిల్లాల కలెక్టర్లు వీళ్ళ పంచాయతీని ఎట్లా దింపుతారో ఏవో గాని సర్కార్యంలో అవుతున్న ఇచ్చంతరమైన ముచ్చటాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంది. చూడాల మరిగా ఏం చేస్తారో. ఇంకో చిన్న ముచ్చటున్నది, అది కూడా చూద్దాము. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంత కథ అయిందో చూడురమ్మా. కూకట్పల్లి అల్విన్ కాలనీ దిక్కైన పంచాయతీకి ఇది. అసలు ముచ్చట ఏంటంటే యోగిడ కర్రె పాయింట్ గులాబీ కలర్ అంగేసుకొని మున్సిపల్ కార్మికురాలతో కలవాడుతుంది చూడు. ఈ మనిషి ఇంట్లోకించి చెత్త పట్టుకొని యానో తాన వారేసిపోదామని బయలుదేరిందట. అట్లా రాంగా అల్విన్ కాలనీ వెంకటేశ్వర నగర్ నాలకాడికి రాగానే ఎవ్వరు చూస్తలేరని చెప్పి చేతులున్న చెత్త దన్ను అని ఆడవారేసింది. అయితే ఆడ అప్పటికే కావాలన్న ఈ మున్సిపల్ కార్మికురాలు, మేడం ఇక్కడ చెత్త వేయద్దు, మీ ఇంటికి చెత్త బండి వస్తుంది కదా దానికి వేయిరి, అంతేగాని ఇది చెత్త వేసే జాగ కాదని చెప్పిందట. గంతే, నేను ఏడేస్తే నీకేందే, ఇదేమన్నా నీ జాగనా అని చెప్పి రుబాబు మాటలు మాట్లాడుడే కాకుండా వేయొద్దన్నందుకు ఏకంగా మీద చేసి కొట్టినంత పని చేసింది. చూసిరా, చూస్తానికి బగ్గ చదువుకున్నామ లెక్కనే ఉంది గాని నోటితోని చెప్పరాని మాటలు అన్నది. అందుకే వాళ్ళు సూత మేమేమన్నా మీ కళ్ళకు ఆండ్రాకుంటున్నామా అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిరట. ఇక ఇదే ముచ్చట మీద మున్సిపల్ డీసీ మాట్లాడుకుంటా, ఎవరెవరైతే చెత్త వేస్తున్నారో అక్కడ జీబీపీ పాయింట్స్ దగ్గర ఉండి మీరు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి పెనాల్టీస్ ఇంపోజ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే, ఇవాళ అనుకోని ఒక ఇన్సిడెంట్ జరిగింది. బీయింగ్ ఎ ఉమెన్, తను మా వర్కర్ మీద చెత్త ఎందుకు వేస్తున్నామమ్మా, అలా వేయద్దు, పెనాల్టీ పడుతుంది, మీ ఇంటికి ఆటో వస్తుంది కదా అక్కడ వేయాలని తను చెప్పినందుకు తన మీద చేసుకోవడం జరిగింది. అది పెద్ద అధికారులు ఆర్డర్ వేస్తే వాళ్ళు చెత్త వేయకుండా డ్యూటీ చేస్తురట. ఇంతలో గీ పంచాయతీ అయింది. అయినా ఇది వానకాలం, ఏడవాడతాళ్ళ చెత్త వేస్తే అడ్డమైన రోగాలు వచ్చి లేందో పరిచాను. గింతనన్న బాధ్యత ఉండొద్దా? వాళ్ళ ఇంటర్నెట్ అట్లనే చేస్తారా? ఇల్లాలు ఇల్లునెంత నీటిగా ఉంచుతుందో పట్టణాన్ని అధికారులు సుతా అంతే నీట్ గా ఉంచాలని చూస్తుంటారు. ఊకే ఇంటికి చెత్త బండి వచ్చినప్పుడు వేస్తే అయిపోయేదానికి ఇప్పుడు చూడు అట్టిగా పోలీస్ కేసా, ఏమన్నా ముద్దుకుందా అనమ్మా అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.